Hey guys, welcome back to our channel. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనీ మేనేజ్మెంట్ అనమాట. సో నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటి అనేది. సో ఎస్పెషల్లీ యూపీఎస్సి అండ్ ఈ ఢిల్లీకి వచ్చాక ఎక్స్పెన్సివ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలిసింది. చెప్తున్నా కదా, షేరింగ్స్ అండ్ సింగిల్స్ ఇవి చూసుకుంటే పర్ మంత్ మనకి ఈజీగా 20,000 to 25,000 అనమాట. సో ఇవన్నీ మనం తగ్గించుకోవాలి అండ్ సర్వే అవ్వాలంటే మనం మనీ మేనేజ్మెంట్ అయితే పక్కా. నాట్ ఓన్లీ యాస్పిరెంట్స్ అండ్ వీళ్ళు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు అనమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం మనీ ఎంత అవుతుంది పర్ మంత్ అనేది క్యాలిక్యులేషన్ ఉండాలి. జాబ్ హోల్డరా లేకపోతే మనం యాస్పిరెంటా అనేది మనకి తెలిసి ఉండాలి. సో మ్యాక్సిమం మనీ మేనేజ్మెంట్ ఎక్కువగా లైక్ యాస్పిరెంట్స్ వీళ్ళకే అవసరం అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్ ఒక టైంలో ఇస్తారు మనకి, తర్వాత కొంచెం టైం అయ్యే కొద్దీ మనకి తగ్గించడం సంథింగ్ అలాంటివి చేస్తారు. మనకు కూడా జాబ్ అవి రావాలి కదా. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా ఉన్నాము అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ అది పేరెంట్స్ లేకపోతే ఫ్యామిలీకి కొంచెం బర్డెన్ అవుతుంది. సో మనం అలా బర్డెన్ అవ్వకూడదు అనుకుంటే పార్ట్ టైమ్ సంథింగ్ అలాంటివి చేసుకోవాలి. యాజ్ ఏ ఆస్పిరెంట్గా పార్ట్ టైం అవి చేయాలంటే చాలా కష్టం అనమాట, ఎస్పెషల్లీ ఫస్ట్ 2 years. ఎందుకంటే అది కోచింగ్ టైం పీరియడ్ కాబట్టి మనకి టైము మనీ రెండు ఎర్న్ చేసుకోవాలంటే అవ్వదు. సో వీలైతే పార్ట్ టైం చేసుకోండి, లేకపోతే ఉన్న అమౌంట్ని మేనేజ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలో నేను జస్ట్ చెప్తాను. పర్ మంత్ మనకి 10,000 ఇంటి నుంచి పంపిస్తున్నారు అంటే అందులో 1% లైక్ 1,000 అనమాట సేవింగ్స్ మనీ కింద పెట్టుకుంటే బెటర్. 1,000 సేవింగ్స్, రిమైనింగ్ వచ్చేసరికి 9,000. అందులో రూమ్ రెంట్ దానికి ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాత ఎక్స్పెన్సివ్స్ లైక్ మన మినిమల్ అంటే లైక్ ఎంత తక్కువ ఖర్చు చేసుకుంటే అంత మంచిది. అండ్ ఇంకొంచెం ఉంటుంది కదా ఎక్స్ట్రా ఖర్చెస్ అవి లైక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అంటే ఇన్స్టెంట్గా పర్చేస్ చేయటం కన్నా కొంచెం టైము లేకపోతే దానికి ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే మీకు మనీ సేవింగ్స్ చాలా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇన్స్టెంట్గా తీసుకోవాలి అని జస్ట్ మనకి ఉన్న ప్రైస్కి కొనేయటం అలాంటివి చేస్తూ ఉంటాం, అక్కడ మనీ ఎక్కువ వేస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఎవరు పక్కనే పడుకున్నారు. సో అందరి లైఫ్ ఒకేలా ఉండదండి. సో మనీ మేనేజ్మెంట్ బ్యాక్ టు ఇప్పుడు నేనేం చేశానంటే లైక్ నాకు పర్ మంత్ 20,000 అనమాట. స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ 12,000 పర్ మంత్ పే చేసి ఉన్నాను. దాని తర్వాత నాకు ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత నేను తగ్గించడం మొదలు పెట్టాను అనమాట. లైక్ ఒక 6-7 months ఒక రూమ్లో ఉండి దాని తర్వాత తక్కువ రూమ్కి షిఫ్ట్ అయిపోయాను. ఆ సేవింగ్స్ మిగులుతుంది కదా రిమైనింగ్ అమౌంట్, అవి నేను నా సేవింగ్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. సో ఒక 5-6 months పోయాక నాకు పర్ మంత్ 3,000 అలా సేవింగ్స్ వచ్చాక నేను ఏం చేశానంటే వాటిని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం. అంటే మొత్తం కాదు, ఒక 50% షేర్ మార్కెట్ అనమాట. అందులో ఇంకో రిమైనింగ్ 50%తో నాకు అవసరమైన థింగ్స్ ఉంటుంది కదా, ఇన్స్టెంట్గా కొనకుండా నేను దాచిపెట్టుకున్నాను. సో అవి తీసుకున్నాను. ఇంకొన్ని అలాగే నేను ఇక్కడ 2 years ఉన్నాను కదా. సో ఫస్ట్ 2 years నేను అలానే ఉన్నాను. దాని తర్వాత కొంచెం మనీ ఎక్కువైంది. సో ఒక 50% ఎఫ్డి అనమాట. అవి యాక్చువల్లీ తక్కువ అమౌంటే, బట్ రిజల్ట్ అయితే చాలా ఎక్కువ అనమాట. నా ఫ్రెండ్ అక్కడ ఫోన్ మాట్లాడుతుంది. సో అలా. అండ్ ఇప్పుడు అంటే నాకంటూ అట్లీస్ట్ మినిమల్ ఒకవేళ పేరెంట్స్ సడన్ గా మనీ ఇవ్వటం ఆపేసినా నేను ఒక 6 to 7 months మేనేజ్ చేసుకున్నంత నేను సేవింగ్స్ చేసుకున్నాను. సో అలా చేసుకుంటే బెటర్. ఏ అమౌంట్ అయినా చిన్నదైనా ఈవెన్ 10 రూపాయలు కావచ్చు, 20 కావచ్చు, అందులో మనకి సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఎలా సేవింగ్స్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. తక్కువ అమౌంట్ అయినా మనం ప్రాపర్ టైంలో మంచి రైట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. సో నా సేవింగ్స్ అయితే అవి, రిమైనింగ్ తర్వాత చెప్తాను. సో ఈ వీడియో ఇంతే.